హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి 2000 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో భాగంగా మనం పార్ట్ 10లో ఉన్నాము. ప్రీవియస్ పార్ట్స్ లింక్స్ కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా వాచ్ చేయవచ్చు. అలానే ప్రతి వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ని. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ యాప్లో మీరు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రాక్టీస్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అలానే మార్క్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. సో యాప్లో మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఉచితంగా రాసుకోవచ్చు అండి. సో చాలా యూస్ఫుల్ అవుతుంది, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, డే NRLMతో అనుసంధానమైన స్వయం సహాయక సమూహాల పరిధిని విస్తరించేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేనితో భాగస్వామ్యం కుదుర్చుకుంది? అమెజాన్, జియోమార్ట్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్. ఆన్సర్ సెకండ్ వన్, జియోమార్ట్. నెక్స్ట్, జ్యూట్ రైతుల కోసం, జ్యూట్ అనగా జనపనార, రైతుల కోసం కనీస మద్దతు ధర మినిమం సపోర్టింగ్ ప్రైస్ మరియు వ్యవసాయ శాస్త్రంపై సమాచారాన్ని అందించే పాట్ మిత్రో మొబైల్ అప్లికేషన్ను ఏ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది? ఆన్సర్ థర్డ్ వన్, జౌలి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన సంస్కరణ సూచిక ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణల్లో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? సెకండ్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 75 రోజుల్లోగా కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఏ రాష్ట్రం ఆదేశించింది? ఫస్ట్ వన్, బీహార్. నెక్స్ట్, స్కిల్ డెవలప్మెంట్ మరియు ఉద్యోగ కల్పన కార్యక్రమాల కోసం $100 మిలియన్ ప్రపంచ బ్యాంక్ పెట్టుబడిని ఏ రాష్ట్రం అందుకోనుంది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, సిక్కిం. నెక్స్ట్, న్యూమోనియా నివారణ కోసం సాన్స్ ప్రచారం 2023-24 ఎక్కడ జరిగింది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ఇంపాల్. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఆయుష్మాన్ కార్డులు ఉన్న కుటుంబానికి ఏడాదికి ఎన్ని లక్షల వరకు చికిత్సను ఉచితంగా అందిస్తారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్, 5 లక్షల వరకు. నెక్స్ట్, దేశంలోని యువ ఆవిష్కర్తల ప్రతిభను పెంపొందించడానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ దేనిని ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, మెడ్టెక్ మిత్ర. నెక్స్ట్, భారతదేశం అంతటా అంగన్వాడీ కేంద్రాలలో 17,000 క్రిచ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకం పేరు ఏమిటి? అంగన్వాడీ ప్లస్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, వీరిలో ఏ పురాణ కవి పేరుతో అయోధ్య విమానాశ్రయానికి కొత్త పేరు పెట్టారు? ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. నెక్స్ట్, రిటైల్ ధరలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఏ బ్రాండ్ పేరుతో బియ్యాన్ని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది? సెకండ్ ఆప్షన్, భరత్. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రం పర్యాటక మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి దాని హెలికాప్టర్ సర్వీస్ను ప్రారంభించింది? థర్డ్ వన్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఎంత శాతం మంది మహిళలు ఆయుష్మాన్ కార్డులను కలిగి ఉన్నారు? ఫస్ట్ వన్, 49%. నెక్స్ట్, ప్రజల అవసరాల కోసం ఇటీవలే ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
సెకండ్ ఆప్షన్ తెలంగాణ. నెక్స్ట్ భారతదేశం యొక్క మొదటి జలాంతర్గామి పర్యాటక ప్రాజెక్టు ఎక్కడ ఆవిష్కరించనున్నారు? ఆన్సర్ థర్డ్ వన్ గుజరాత్. నెక్స్ట్ వన్, భారతదేశపు పెట్రో రాజధానిగా ఏ రాష్ట్రం బిరుదును దక్కించుకుంది? సెకండ్ వన్ గుజరాత్. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ NEIAFMRను ఏర్పాటు చేశారు? ఫస్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ల్యాండ్ మ్యాపింగ్, నేరాల నియంత్రణ మరియు వ్యవసాయ వృద్ధి కోసం వంటి అప్లికేషన్ల కోసం డ్రోన్ టెక్నాలజీని వాడుతున్న రాష్ట్రం ఏది? ఫస్ట్ ఆప్షన్ హర్యానా. నెక్స్ట్, న్యూ జెర్సీలో జరిగిన మిస్ ఇండియా USA 2023 పోటీలో విజేతగా నిలిచింది ఎవరు? ఫస్ట్ వన్ రిజుల్ మైనీ. నెక్స్ట్, న్యూఢిల్లీలో జరిగిన 5వ జాతీయ సమ్మిట్లో ఆస్రా నుండి విజనరీ లీడర్ ఐకాన్ అవార్డు 2023ని ఎవరు అందుకున్నారు? సెకండ్ ఆప్షన్ శ్రీనివాస్ నాయక్ ధరావత్. నెక్స్ట్, హురూన్ ఇండియా 2023 టాప్ 100 అండర్ 30 జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన కంపెనీ యజమాని ఎవరు? ఫోర్త్ వన్ జెప్టో. నెక్స్ట్, శ్రీలంకలోని కొలంబోలో జరిగిన G20 ఇనిషియేటివ్ సమ్మిట్లో గ్లోబల్ ఐకాన్ అవార్డును ఎవరు అందుకున్నారు? శ్రీనివాస్ నాయక్ ధరావత్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, 29వ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును గెలుచుకున్న దేశం ఏది? ఫస్ట్ వన్ ఇజ్రాయెల్. నెక్స్ట్, క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో భారత్ ఏ స్థానాన్ని కైవసం చేసుకుంది? ఫోర్త్ వన్ 7వ స్థానం. నెక్స్ట్, డాక్టర్ పూనం కేత్రపాల్ సింగ్ను నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్తో సత్కరించిన దేశం ఏది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ భూటాన్. నెక్స్ట్, 1971లో పాకిస్తాన్పై జరిగిన యుద్ధంలో భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం విజయ్ దివస్ను ఏ తేదీన జరుపుకుంటారు? డిసెంబర్ 16న. నెక్స్ట్, గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ గౌరవార్థం దేశంలో ఏటా జాతీయ గణిత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? నేషనల్ మ్యాథమెటిక్స్ డే నుండి. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని కూడా లైక్ చేయండి. సెకండ్ ఆప్షన్ డిసెంబర్ 22. నెక్స్ట్, 2023 విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకున్న రాష్ట్రం ఏది? సెకండ్ వన్ హర్యానా. నెక్స్ట్, ఏ ఫుట్బాల్ అకాడమీ ఇటీవల AIFF యొక్క ఎలైట్ 3 స్టార్ రేటింగ్ను సాధించి దేశంలో అగ్రశ్రేణి యూత్ డెవలప్మెంట్ అకాడమీలలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది? సెకండ్ ఆప్షన్ జింక్ ఫుట్బాల్ అకాడమీ. నెక్స్ట్, ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023లో ఏ రాష్ట్రం పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది?
ఫోర్త్ వన్ హర్యానా. నెక్స్ట్ భారతదేశంలో ఇజ్రాయెల్ కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఫోర్త్ వన్ రూవెన్ అజార్. నెక్స్ట్ ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ స్థాపించిన కృత్రిమ మేధస్సు వెంచర్ పేరు ఏమిటి? ఫోర్త్ వన్ కృత్రిమ్ ఏఐ. నెక్స్ట్ భారతదేశం యొక్క ఆకాశ్ క్షిపణి 25 కిలోమీటర్ల వద్ద ఏకకాలంలో 4 వైమానిక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ప్రదర్శించిన సైనిక చర్య పేరు ఏమిటి? థర్డ్ వన్ అస్త్రశక్తి. నెక్స్ట్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2023లో కేరళకు చెందిన ఏ స్టార్టప్ భారతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లలో టాప్ 3 స్థానంలో నిలిచి ఏఐ గేమ్ చేంజర్ అవార్డును అందుకుంది? థర్డ్ వన్ జెన్రోబోటిక్స్. నెక్స్ట్ క్రింద పేర్కొన్న వాటిలో దేనిని సంబంధించి నాసా యొక్క టెంపో ఉపగ్రహాన్ని తయారు చేశారు? ఆన్సర్ థర్డ్ వన్ వాయు కాలుష్య స్థాయిలు మరియు పంపిణీ. నెక్స్ట్ సరికొత్త ఏఐ ఫీచర్స్తో గూగుల్ మ్యాప్స్ ట్రాన్స్ఫర్మేటివ్ అప్గ్రేడ్ ఎక్కడ చేయనున్నారు? కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి మాక్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైడ్ టెస్టులు రాసుకోవచ్చు ఉచితంగానే. ఆన్సర్ మనకి ఇక్కడ థర్డ్ వన్ యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ కాక్రపార అటామిక్ పవర్ ప్రాజెక్ట్లోని యూనిట్ 4 శక్తి సామర్థ్యం ఎంత? సెకండ్ వన్ 700 మెగావాట్లు. నెక్స్ట్ చంద్రుని అన్వేషణలో ఏ అంతరిక్ష సంస్థ లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్తో సత్కరించబడింది? ఫస్ట్ వన్ ఇస్రో. నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రంగా గుర్తించబడిన స్వర్వేద్ మహామందిర్ ఏ నగరంలో ఉంది? థర్డ్ వన్ రిషికేష్. నెక్స్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుండి తీసుకున్న డేటా ప్రకారం ఇటీవల 2022లో ఆహార కల్తీ కేసులో ఏ నగరం ముందుంది? ఫస్ట్ వన్ హైదరాబాద్. నెక్స్ట్ ఇటీవల తన జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్వహించడానికి అనుమతించిన భారత్తో ఏ దేశం ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని నిర్ణయించుకుంది? థర్డ్ ఆప్షన్ మాల్దీవులు. నెక్స్ట్ ప్రపంచంలోని అత్యంత లోతైన అతిపెద్ద భూగర్భ ప్రయోగశాలగా పిలువబడే డీప్ అండర్ గ్రౌండ్ అండ్ అల్ట్రాలెస్ రేడియేషన్ బ్యాక్గ్రౌండ్ ఫెసిలిటీ DURF ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ చైనా. నెక్స్ట్ ఏ దేశ ప్రభుత్వం అండర్ 16 వారికి సోషల్ మీడియా పరిమితులను విధించేందుకు సిద్ధమవుతోంది? ఫస్ట్ వన్ యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ భారతదేశం అడ్మినిస్ట్రేటివ్ పార్ట్నర్గా పనిచేస్తున్న ముఖ్యమైన ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వితౌట్ బార్డర్స్ TIW ప్రోగ్రామ్ని ఏ దేశం ప్రారంభించింది?
సెకండ్ ఆప్షన్ సెయింట్ లూసియా. నెక్స్ట్ ఏ దేశంలో ముగ్గురు భారత సాయుధ దళాల అధికారులు తమ అత్యుత్తమ పనితీరుకు గాను గోల్డెన్ ఔల్ అవార్డును అందుకున్నారు? ఫస్ట్ వన్ శ్రీలంక. నెక్స్ట్ ఆఫ్ఘాన్ ఉమెన్ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్కు అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతి 2023ని ఏ దేశం అందుకుంది? ఫోర్త్ వన్ ఫిన్లాండ్. నెక్స్ట్ అస్సాం సరిహద్దు వెంబడి గెలుపు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ను ఏ దేశం నిర్మించాలని యోచిస్తోంది? గెలుపు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. థర్డ్ వన్ భూటాన్. నెక్స్ట్ భారతీయ కార్మికుల హక్కులను కాపాడేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుంది? ఫస్ట్ వన్ సౌదీ అరేబియా. నెక్స్ట్ 2023లో గ్లోబల్ రెమిటెన్స్ చార్ట్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఫోర్త్ వన్ భారతదేశం. నెక్స్ట్ నీతి ఆయోగ్ తొలి డెల్టా ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్రానికి చెందిన తిరియాని బ్లాక్ అగ్రస్థానంలో నిలిచింది? సెకండ్ ఆప్షన్ తెలంగాణ. సో ఇవ్వండి పార్ట్ 10 కరెంట్ అఫైర్స్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 2. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందించడం జరుగుతుంది. మేము చేసేటువంటి ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.